హాయ్ టు ఆల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ రాష్ట్రకూటులు. వీరు క్రీస్తు శకం 752 నుండి 997 వరకు పరిపాలన చేశారు. బాదామి చాళుక్యుల సామంతులుగా ఉంటూ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. రాష్ట్రకూటులు ఉత్తర భారతదేశానికి చెందిన ప్రతిహార, పరమార, పాలవంశీయులతో దక్షిణ భారతదేశానికి చెందిన పల్లవ, చోళ, వేంగి చాళుక్యులతో యుద్ధాలు చేయడం జరిగింది. వీళ్ళ యొక్క రాష్ట్రకూటుల యొక్క మూల పురుషుడు ఇంద్రవర్మ. వీరి యొక్క రాజ్య స్థాపకుడుగా దంతిదుర్గుని చెప్పవచ్చు. రాజధాని మాన్యకేటము, ఎల్లోరా. వీరి యొక్క రాజ చిహ్నము గరుడ. రాజభాష సంస్కృతము. ఈ వంశంలో గొప్పవాడు అమోఘ వర్షుడుగా చెప్పవచ్చును. రాష్ట్రకూటుల యొక్క వంశంలో చివరివాడు రెండవ కర్కరాజు. వీరి యొక్క శిల్పకళ కైలాసనాథ దేవాలయము, దశావతార గుహాలయము. రాష్ట్రకూటుల యొక్క పరిపాలనా కాలంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికుడు సులేమాన్. ఇతను ఒక అరబ్బు యాత్రికుడు. వీరి యొక్క రాష్ట్రకూటుల యొక్క పుట్టుక దక్షిణ భారతదేశంలో మధ్యయుగ ప్రారంభంలో సుస్థిర రాజ్యాన్ని స్థాపించిన రాజవంశము రాష్ట్రకూటులు. రాష్ట్రకూటుల శాసనాల ప్రకారము వీరు యాదవ రాజైన సాత్యకి వంశస్థులుగా తెలుస్తుంది. చాళుక్యుల కాలం నాటి శాసనాలు వీరిని కుటుంబినులుగా పేర్కొన్నాయి. కుటుంబినులు అంటే వ్యవసాయ ఆధారమైన ఒక వర్గము అని అర్థము. దంతిదుర్గుడు క్రీస్తు శకం 752 నుంచి 56 వరకు పరిపాలన చేశాడు. బాదామి చాళుక్య చివరి రాజైన రెండవ కీర్తివర్మను ఓడించి దంతిదుర్గుడు అనేవాడు రాజ్య స్థాపన చేశాడు. ఇతని యొక్క బిరుదులు పృథ్వీవల్లభ, ఖడ్గావలోక. ఇతను ఎల్లోరాను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇతను పశ్చిమ చాళుక్య రాజు, రెండవ విక్రమాదిత్యుని యొక్క సామంతుడు. పశ్చిమ చాళుక్యుల తరపున అరబ్బులను ఓడించడం జరిగింది. దంతిదుర్గుడు ఎల్లోరాలోని దశావతార గుహాలయాన్ని నిర్మించాడు. దశావతార ఆలయ శిల్పాలన్నింటిలో అతి ప్రసిద్ధమైనది హిరణ్యకశిపుణ్ణి వధిస్తున్నటువంటి నరసింహ విగ్రహము. దంతిదుర్గుని విజయాలను వర్ణించే శాసనాలు సమంగడ్ శాసనము, ఎల్లోరా శాసనము. ఇతని కుమార్తె రేవా అనే ఆమెను వివాహం చేసుకున్నటువంటి పల్లవరాజు నందివర్మగా చెప్పవచ్చును. దంతిదుర్గుని తర్వాత మొదటి కృష్ణుడు క్రీస్తు శకం 756 నుండి 775 వరకు పరిపాలన చేశాడు. ఇతని కాలంలో బాదామి చాళుక్య రాజు రహప్ప తన రాజ్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు, కానీ మొదటి కృష్ణుడు ఓడించాడు. ఇతని కుమారుడైన రెండవ గోవిందుడు విజయాదిత్యునిపైకి దండెత్తి ఓడించాడు. కావున ఈయన కాలం నుండి వేంగి చాళుక్యులతో వైరం ప్రారంభమైనది. ఎల్లోరా కైలాసనాథ దేవాలయ నిర్మాణము మొదటి కృష్ణుడి కాలంలో మొదలైనది. ఈ దేవాలయ నిర్మాణము దాదాపు 100 సంవత్సరాలు కొనసాగింది. ఇతని తర్వాత రెండవ గోవిందుడు 775 నుండి 780 వరకు పరిపాలన చేయడం జరిగింది. రెండవ గోవిందుడిపై తిరుగుబాటు చేసిన ఇతని తమ్ముడు ధ్రువుడు. ఈ ధ్రువుడు 780 నుంచి 794 వరకు పరిపాలించారు.
ధ్రువుని యొక్క బిరుదులు నిరుపమ, కవివల్లభ, శ్రీవల్లభ, దారవర్ష. ధ్రువుడు తన అన్న రెండవ గోవిందుడికి సహకరించినందుకు తూర్పు చాళుక్య రాజు విష్ణువర్ధనుడు నాలుగవ విష్ణువర్ధనుడిని ఓడించాడు. తన సామంతుడు వేములవాడ రాజైన మొదటి అరికేసరి నాలుగవ విష్ణువర్ధనుడిని ఓడించడంలో ధ్రువునికి సహకరించాడు. వేములవాడ రాజైనటువంటి మొదటి అరికేసరి నాలుగవ విష్ణువర్ధనుని ఓడించడంలో ధ్రువునికి సహకరించాడు. ఇతను పల్లవులపై దండెత్తి వారిని సామంతులుగా చేసుకోవడం జరిగింది. ధ్రువుడు దక్షిణా పదమే కాక ఉత్తరా పదాన్ని కూడా రాష్ట్రకూట అధికారాన్ని ప్రతిష్ఠించాడు. ఇతని పాలనా కాలంలో రాష్ట్రకూట రాజ్యము దక్షిణాన కావేరీ నది వరకు విస్తరించింది. ఇతను పాలవంశ రాజైన ధర్మపాలుణ్ణి ఓడించి కనౌజును ఆక్రమించాడు. ఈ విజయానికి చిహ్నంగా ధ్రువుడు రాష్ట్రకూట ధ్వజంపై గంగా యమున తోరణాన్ని చేర్చాడు. శాతవాహనుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించి పాలించిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇతని కాలంలో రాష్ట్రకూటుల చరిత్ర యావత్ భారతదేశ చరిత్ర అని పేర్కొన్న చరిత్రకారుడు ఆల్టేకర్. ధ్రువుని తర్వాత మూడవ గోవిందుడు క్రీస్తు శకం 794 నుండి 814 వరకు పరిపాలించాడు. ధ్రువుని కుమారుడైన మూడవ గోవిందుడు సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే తనపై తిరుగుబాటు చేసిన తన సోదరుడైన స్తంభూజిని ఓడించాడు. ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించినటువంటి కనౌజు పాలకుడు చక్రాయుధుడు. ఇతని చేతిలో ఓడిపోయిన వారు ప్రతీహార రాజైనటువంటి నాగభటుడు, 2 పాలవంశం రాజైనటువంటి ధర్మపాలుడు, 3 తూర్పు చాళుక్య రాజైనటువంటి 2వ విజయాదిత్యుడు, పల్లవ రాజైనటువంటి దంతివర్మ. 3వ గోవిందుడు పల్లవ, పాండ్య, కేరళ, పశ్చిమ గాంగ రాజుల కూటమిని ఓడించాడు. ఇతని కాలంలో రాష్ట్రకూటుల పేరు ప్రతిష్టలు అత్యున్నత స్థితికి చేరుకున్నాయి. ఇతని తర్వాత ఇతని కుమారుడు అమోఘవర్షుడు రాజుగా కావడం జరిగింది. అమోఘవర్షుడు క్రీస్తు శకం 814 నుండి 878 వరకు పరిపాలన చేశాడు. ఇతను ఈ వంశంలోనే సుప్రసిద్ధుడిగా వ్యవహరించడం జరిగింది. అమోఘవర్షునికి మరొక పేరు నృపతుంగుడు. చిన్న వయసులోనే అమోఘవర్షుని యొక్క సంరక్షకుడు ఉన్నటువంటి వాడు కర్కరాజు. ఇతను స్వయంగా కవి. ఇతనికి కవిరాజు అనే బిరుదు కూడా కలదు. అమోఘవర్షుని సోదరిని వివాహం చేసుకున్నటువంటి చాళుక్యరాజు 7వ విష్ణువర్ధనుడు. ఇతను నిర్మించినటువంటి రాజధాని నగరము మాన్యకేట. రాజ్యంలోని కరువు కాటకాలను నిర్వహించడానికి కొల్హాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారికి తన ఎడమ చేతి వేళ్లను బలిగా సమర్పించినవాడు అమోఘవర్షుడు. ఇతను రచించినటువంటి గ్రంథము కవిరాజమార్గము. కన్నడ భాషలోని తొలి అలంకార గ్రంథంగా సుప్రసిద్ధమైనటువంటి గ్రంథము కవిరాజమార్గము. దీన్ని రచించినటువంటి వాడు అమోఘవర్షుడు. అమోఘవర్షుడు ఎల్లోరాలోని 33వ గుహలో
కోట కైలాస ఆలయాన్ని నిర్మించాడు. అమోఘవర్షుడు ఎల్లారోలోని 33వ గుహలో కోట కైలాస ఆలయంను నిర్మించాడు. అరబ్బు యాత్రికుడు సులేమాన్చే ప్రశంసలు అందుకున్న రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు. ఇతడు సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణాన్ని పొందడం జరిగింది. ఈ అమోఘవర్షుని తర్వాత 3వ ఇంద్రుడు రాజ్యానికి రావడం జరిగింది. అల్ మసూది అనే అరబ్ యాత్రికుడు 3వ ఇంద్రుణ్ణి మాలిక్ ఉల్ ముల్క్ ప్రపంచ ఆధిపతి అని పేర్కొన్నాడు. ఇతను కనౌజుపై దండెత్తి కనౌజును నాశనం చేశాడు. తర్వాత 2వ కృష్ణుడు క్రీస్తుశకం 880 నుండి 915 వరకు పరిపాలన చేశాడు. ఈ 2వ కృష్ణుని కాలం నుంచే రాష్ట్రకూటుల యొక్క పతనము ప్రారంభమైంది. ఇతడు ప్రతిహార, కళింగ, మగధ దేశ రాజ్యాలతో ఎడతెగని యుద్ధాలు చేశాడు. ఇతని కాలంలో గార్జర ప్రతిహార రాజైన మిహిరభోజుడు రాష్ట్రకూట రాజ్యాన్ని ధ్వంసం చేశాడు. ఇతనిని ఓడించినటువంటి వేంగి చాళుక్య రాజు గుణగ విజయాదిత్యుడిగా చెప్పవచ్చును. ఇతనిని ఓడించిన చోళరాజుకు పరాంతక చోళుడిగా చెప్పవచ్చును. 2వ కృష్ణుని తదనంతరము పరిపాలనకు వచ్చినటువంటి వాడు 3వ కృష్ణుడు. 939 నుండి 967 వరకు పరిపాలన చేశాడు. ఇతను రాష్ట్రకూట ప్రతిష్టను పునరుద్ధరించాడు. తక్కోళం యుద్ధంలో పరాంతక చోళుణ్ణి ఓడించాడు. ఉజ్జయిని మహీపాలుణ్ణి కూడా ఓడించడం జరిగింది. ఇతని ఆస్థాన కవి హలాయుధుడు. హలాయుధుడు కవి రహస్యము అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. కన్నడ త్రయంలోని పొన్న కవి ఇతని యొక్క ఆస్థానంలోని వాడే. తర్వాత కొట్టెగ అనేవాడు రాజ్యానికి రావడం జరిగింది. ఈ కొట్టెగను ఓడించి మాన్యకేట నగరాన్ని ధ్వంసం చేసినది పరమార రాజైనటువంటి శియకుడు. ఈ వంశంలో చివరి రాజు 2వ కర్కరాజు. ఈయన 972 నుంచి 73 వరకు పరిపాలన చేశాడు. ఇతని అసమర్థత పాలన వలన రాజ్యంలో అల్లకల్లోలాలు ఇతని యొక్క అసమర్థత పాలన వలన రాజ్యంలో అల్లకల్లోలాలు ఉధృతమైనాయి. ఇతని సామంతులు స్వతంత్రులైనారు. చాళుక్య 2వ తైలపుడు 2వ కర్కరాజును ఓడించడం జరిగింది. దీంతో రాష్ట్రకూట రాజ్యము అంతరించింది. వీరి యొక్క పరిపాలనా విశేషాలు. రాష్ట్రకూటుల పాలనలో రాజుకు సర్వాధికారాలు కలవు. రాష్ట్రకూట సామ్రాజ్యంలో కొంత భాగము చక్రవర్తి ప్రత్యక్ష పాలనలో, మరికొంత భాగము సామంత రాజుల యొక్క అధీనంలో ఉండేది. సామంత రాజులు చక్రవర్తి యొక్క ఆజ్ఞలను పాటించి అతనికి కప్పం చెల్లించేవారు. వీరు పరిపాలనా సౌలభ్యం కోసము మొత్తం రాజ్యాన్ని రాష్ట్రాలుగా, విషయాలుగా, గ్రామాలుగా విభజించడం జరిగింది. రాజ్యానికి అధిపతి రాజు, రాష్ట్రానికి అధిపతి రాష్ట్రపతి, మహాసామంత లేదా మహామండలేశ్వరులు ఉండేవారు. విషయానికి అధిపతి విషయపతి లేదా భోగపతి అని వ్యవహరించేవారు. గ్రామానికి అధికారిగా ఉండేవారు. ఈ విషయపతి, భోగపతి అనే అధికారులు రెవెన్యూ పాలనను దేశ గ్రామకూట అనే రెవెన్యూ అధికారుల సహాయంతో నిర్వహించేవారు.
రాష్ట్రకూటుల యొక్క ఆదాయంలో అధిక భాగము సామంత రాజులు చెల్లించినటువంటి కప్పం నుండే వచ్చేది. పండిన పంటలో 1/4 వంతు పన్నుగా విధించేవారు. భూమి శిస్తును బాగా కర అని పిలిచేవారు. అనావృష్టి పరిస్థితులలో పన్నుల మినహాయింపు కూడా వీరి కాలంలో ఉండేది. రాష్ట్రకూటుల కాలం నాటి మత పరిస్థితులు. వీరి కాలంలో హిందూ, జైన, బౌద్ధ మతాలు ఉన్నప్పటికీ బౌద్ధం మాత్రం పతనావస్థలో ఉన్నది. వీరి కాలంలో జైన మతము మహోన్నత స్థితిలో ఉన్నది. ఈ కాలంలో హిందువులు శివ, విష్ణు, లక్ష్మి, సూర్యుణ్ణి ఆరాధించేవారు. దేవాలయాలలో దేవదాసీలు దైవారాధన సమయంలో నృత్యం చేసే ఆచారము ఉండేది. విద్యాభ్యాసం కొరకు దేవాలయాలకు అనుబంధంగా పాఠశాలలు నిర్మించారు. అగ్రహారాలు సంస్కృత విద్యకు కేంద్రాలుగా విరాజిల్లినాయి. రాజ్యంలో ఉన్న ముఖ్య నగరాలు, పుణ్యక్షేత్రాలు కూడా విద్యా కేంద్రాలుగా వర్ధిల్లాయి. వీరు ముస్లింలకు తమ రాజ్యంలో మసీదులు నిర్మించుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. వీరి కాలం నాటి సామాజిక అంశాలు. సమాజంలో నిమ్న కులాల పరిస్థితి కొద్దిగా మెరుగైంది. సతీ ఆచారము అంతగా ప్రచారంలో లేదు. బాల్య వివాహాలు ఉన్నాయి, కానీ వితంతు వివాహాలు వీరి కాలంలో లేవు. వీరి రాజ్యంలో ప్రధాన పంటలు వరి, జొన్న, పత్తి. వస్త్ర పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. గుజరాత్, బీహార్, తెలంగాణలు ఈ పరిశ్రమకు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి. సాహిత్యము. వీరి యొక్క రాజభాష సంస్కృతము. వీరి కాలంలో అభివృద్ధి చెందినటువంటి భాషలు కన్నడం, కన్నడ కవిత్రయం, పంప ఆదికవి, కన్నడ ఆదికవి, 2 పొన్న, 3 రన్న. పంప అనేవాడు కన్నడ ఆదికవి, రాష్ట్రకూటుల సామంతుడైనటువంటి వేములవాడి చాళుక్యుల యొక్క పోషణను అందుకున్నాడు. ఇతని యొక్క రచనలు ఆది పురాణము, విక్రమార్జున విజయము. పొన్న ఇతడు 3వ కృష్ణుని యొక్క ఆస్థానంలో ఉన్నాడు. ఈయన శాంతి పురాణమును రచించాడు. రన్న చేసినటువంటి రచనలు అజిత పురాణము, గదాయుద్ధము. ఇంకా అమోఘవర్షుని యొక్క సాహిత్యము కవిరాజ మార్గ, కన్నడ భాషలోని మొదటి అలంకార గ్రంథంగా చెప్పవచ్చును. 2వది ప్రశ్నోత్తర రత్నమాలిక. 3 నీతి కావ్యము. అమోఘవర్షుని యొక్క కాలంలో జైనమత కవులు గణితాయాన వీర ఆచార్య గణితసార సంగ్రహ అనే గ్రంథాన్ని రచించాడు. శాత్తాయన అనేవాడు అమోఘ వృత్తిని రచించాడు. హరిసేనుడు అనేవాడు అమోఘవర్షుని యొక్క ఆస్థాన కవి. ఇతని యొక్క గ్రంథము హరివంశము. ఇతడు ఆది పురాణంలో కొంత భాగాన్ని రచించడం జరిగింది. ఎల్లోరా గుహలు. ఇది ఔరంగాబాదు సమీపంలో ఉన్నాయి. నిర్మించిన వారు రాష్ట్రకూటులు. ఇవి బౌద్ధ, జైన, హిందూ మతాలకు సంబంధించిన అంశాలను కలిగి ఉన్నాయి. గుహలలో వీరి కాలం నాటి శిల్పకళలు. ముంబాయి సమీపంలోని ఎలిఫెంటా గుహాలయాలు రాష్ట్రకూటుల కాలం నాటివే. ఇవి ఎలిఫెంటా ద్వీపము లేదా ఘరపురిలో ఉన్నాయి. నల్లరాయితో చెక్కిన ఏనుగు శిల్పము ప్రస్తుతం జిజమాత ఉద్యాన్కు తరలించడం జరిగింది. భారతీయ శిల్పకళా రంగంలో ఎనలేని పేరుగాంచినది రాష్ట్రకూటుల యొక్క ఏకశిలా వాస్తు నిర్మాణము. ఎల్లోరాలోని దశావతార గుహాలయము 15వ గుహలో ఉన్నది. దీన్ని దంతిదుర్గుడు నిర్మించడం జరిగింది. వీరి అత్యున్నత వాస్తు శైలికి నిదర్శనము ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయము. పశ్చిమ చాళుక్యుల కాలంలో మొదలైన వేసార శైలి వీరి కాలం నాటికి అత్యున్నత స్థితికి చేరుకోవడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రకూటులు సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించి పటిష్టవంతమైనటువంటి చక్కని పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధించి వాస్తు శిల్ప రంగాలలో ఎనలేని కృషి చేశారని చెప్పి వీరిని పేర్కొనవచ్చును.